అందరికీ నమస్తే. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వీరభద్రాయ నమః. ప్రసాద్ పాజిటివ్ వ్లాగ్స్ అనే ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు మరియు సబ్స్క్రైబర్లకు నా హృదయపూర్వక నమస్కారములు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా లేక సబ్స్క్రైబ్ కాకుండా చూస్తున్నా సరే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మన ఛానల్లో వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా మన వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి విషయాలు తెలియని మరియు కొంతమందికి ఈ వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక పక్క వాళ్ళకి మరియు నాకు కూడా మీరు పరోక్షంగా సహాయం చేసిన వాళ్ళు అయితే అవుతారు. అయితే ఈరోజు మన వీడియో థంబ్నెయిల్ చూస్తే కొంతమందికి అర్థమయ్యే ఉంటుంది. ఈరోజు మన వీడియో వచ్చేసి మనం శివరాత్రి సంబరం చేసినప్పుడు ముందుగా చేసే పద్ధతుల్లో ఒక పద్ధతి అండి. మనం శివరాత్రి సంబరం వీరన్న బాబులకు చేస్తాం కదా. వీరన్న బాబులకి సంబరంతో యాక్చువల్గా అండి ఈ సెలవుడి పానకాలు అనేవి చాలామంది సంబరం రోజునే వేస్తారు. మనకి కాకపోతే పెద్ద సంబరం రోజు కుదరదు కాబట్టి మనం ముందు రోజు కానీ వీలు చూసుకుని అమ్మవారికి చీర, జాకెట్లు, పసుపు, కుంకుమ, అలాగే గాజులు, చలివిడి, పానకం, వడపప్పు, అరటిపళ్ళు, కొబ్బరికాయ అనేవి మా ఊర్లో 12 మంది గ్రామదేవతలు అయితే ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా సమర్పిస్తాము. అవి ఏ విధంగా సమర్పించాం ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది. అయితే మీరు ప్రస్తుతానికి చూస్తున్న వీడియో వచ్చేసి అయితే కనుక అలాగే ఒక అమ్మవారికి వెళ్ళి మేము ముందుగా ఇలాగ సంబరం చేస్తున్నామని చెప్పేసండి మా పాలకొల్లు పంచారామాల క్షేత్రమైన క్షీరారామేశ్వర క్షేత్రం ఉంది కాబట్టి ఆయనకు, భీమవరం మా ఊళ్ళమ్మకు, అలాగే ఎలవీచర్ల దండమారమ్మ అని చెప్పేసి అమ్మవారికి, ఆ పక్కనే ఉన్న ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న గంగానమ్మ గుళ్ళకి వెళ్ళి ఇలాగా మేము 5 గుళ్ళో 9 గుళ్ళో చూసుకొని పిలుపులు చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఇలా సంబరం చేస్తాం, మీ ఆశలు కూడా కావాలని చెప్పేసి కాయ కొట్టుకుని శుభకార్యం కాబట్టి అండి ఇది మేము ఈ విధంగా అయితే పద్ధతి అయితే పాటిస్తూ ఉంటాము. మీరు అలా వెళ్ళిన వాటిల్లో ఒక గుడి అయిన శ్రీ గంగానమ్మవారి గుడి అయితే మీరు చూస్తున్నారు. ఇది ఏమి గార్డెన్ కదండి, కానీ మనం అక్కడికి వెళ్తే కనుక మనకి ఒక గార్డెన్లోకి, ఒక పార్కులోకి వెళ్తున్నంత ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇలా ఉండాలని చెప్పేసి అమ్మవారికి కోరిక అంటండి. ఆ తల్లి కొబ్బరి చెట్లో వెలిసారండి. బండిముచ్చాల అమ్మవారు తాడి చెట్లు ఎలా అయితే ఉన్నారో అలాగే ఈ అమ్మవారు పచ్చడి పైరు పొలాల మధ్యన కొబ్బరి చెట్లు అయితే వెలిసారు. ఈ అమ్మవారి యొక్క పేరు గంగానమ్మ అమ్మవారు అండి. సేమ్ బండిముచ్చాలమ్మకి ఏ విధంగా అయితే వేటలు, కోళ్ళు అయితే వెళ్తాయో అలాగే వెళ్తాయండి. ఈ చుట్టుప్రక్కల ఉన్న మొక్కలకి మటుకి ఎవరు కూడా పువ్వులు కానీ ఏ కానీ కొయ్యకూడదండి. ఇంకా మనకు ఒప్పుకుంటే 1-2 మొక్కలు మనకి నచ్చిన విధంగా మనకి ఎంత స్థాయి ఉందో అంత స్థాయి అయితే నాటడానికి అయితే కమిటీ వాళ్ళు అయితే మనకి అవకాశం అయితే ఇచ్చారు. అయితే మేము మా నాన్నమ్మ ఇంటికి వెళ్ళి దారిలోనే దండమారం గుడి, ఆ పక్కనే ఈ అమ్మవారి గుడి అండి. ఈవిడ కూడా ప్రతి సంవత్సరం ఒక 4 సంవత్సరాల నుంచి కాయ కొట్టుకొని మన పనులు అయితే పిలుపులు చెప్పడానికి అయితే వెళ్తున్నాము. మీరు ఇప్పుడు ఆ వీడియో అయితే చూస్తున్నారు. ఇదంతా కూడా గురి యొక్క సరౌండింగ్స్ అండి. ఇది గంగానమ్మ అమ్మవారు చెప్పాను కదండి కొబ్బరి చెట్లు ఉంటారని. మీకు 10 అయితే కనుక ఇత్తడి తొడిగండి మనకు అమ్మవారి యొక్క రూపం తెలియడం కోసం అని చెప్పేసి ఈ విధంగా అయితే చేశారు. ప్రతి ఆదివారం కూడా ఇక్కడైతే కన్నుల పండగగా ఉంటాయండి. వేటపోతులు, కోళ్ళు చాలామంది కోసుకొని భోజనాలు అవి పెట్టుకుంటారు. 10 సంవత్సరాల నుంచి అమ్మవారి యొక్క మహిళలు అత్యంత గా ఉన్నాయని చెప్పేసి 10 సంవత్సరాల నుంచి చాలా బాగా చేస్తున్నారండి అమ్మవారికి. డైలీ కూడా నిత్యం దీపధూప నైవేద్యాలతో అమ్మవారు అయితే ఇక్కడ విరాజిల్లుతూ ఉన్నది. మీలో ఎవరైనా ఈ గుడికి విజిట్ చేశారో నాకైతే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఈ గుడి అడ్రస్ వచ్చైతే కనుక నరసాపురం లోపలికి ఎల్బి చెర్ల అని అంటారండి. అంటే లింగనపోయిన చెర్లలో వెలిసిన అమ్మవారండి. తోట నాగేశ్వరరావు గారికి కళ్ళలో కనబడి ఇలా పొలంలో ఉంటున్నాను నేను, నాకు గుడి అది కట్టించని చెప్పేసి ఆయనకి కళ్ళలో కనపస్తే ఈ విధంగా గుడి అయితే కట్టారని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటారండి అమ్మవారికి. ఈ విధంగా మనము పిలుపులకు వెళ్ళే దారిలో గంగానమ్మ అమ్మవారిని అయితే దర్శించుకోవడం జరుగుతుంది. చుట్టూ ఎన్విరాన్మెంట్ అయితే కనుక గుడి చుట్టూరు చాలా అంటే చాలా చల్లగా అద్భుతంగా ఉంటుందండి. అమ్మవారి గుడి చుట్టూరు 3 సార్లు అయితే ప్రదక్షిణాలు అయితే చేసుకుని మన సంబరం ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని చెప్పేసి అమ్మవారికి అయితే మనం కొబ్బరికాయ అయితే కొట్టుకొని మనస్ఫూర్తిగా అమ్మవారికి అయితే దండం పెట్టుకొని మనం అక్కడి నుండి ఆ తర్వాత మా పుట్టింటి దేవత అయిన అంటే అమ్మవారికి మేము పుట్టింటోళ్ళం అని చెప్పి ఆ గుడికి కూడా వెళ్ళి చెప్పాం కదండి. దండమారమ్మకి ఖచ్చితంగా కాయ కొట్టుకుంటామని చెప్పేసి ఆవిడేనండి దండమారమ్మ. ఆ గుడికి కూడా వెళ్ళాము.
ఇక్కడ మీరైతే ఇప్పుడు చూస్తున్నది గంగానమ్మ గుడి ఎదురుగా వేప చెట్టుకి అయితే ఉయ్యాల తొట్టి అయితే ఉంటుందండి. పిల్లలకు కావాల్సిన వాళ్ళు ఈ విధంగా అయితే ఉయ్యాలైతే ఊపుతూ ఉంటారని చెప్పేసి ఇక్కడ ప్రజలు అయితే చెప్తూ ఉన్నారు. గుడి సరౌండింగ్స్లోనే వేప చెట్టు, ఉయ్యాల తొట్టి మరియు నాగేంద్ర వారి పుట్ట ఇవన్నీ కూడా ఉన్నాయండి. మీరు చుట్టూరు ఎటు చూస్తున్న పొలాలే, మనకి ఇల్లు ఏమీ కనిపించవు. సుమారు ఒక 2 కిలోమీటర్ల లోపలికి ఉంటుందండి ఇది ఊర్ల నుంచి. 2 కిలోమీటర్ పొలాల మధ్యలో అయితే వెలిసారండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి కొబ్బరి చెట్టు, ఆ చెట్టులోనే అమ్మవారు అయితే ఉన్నారు. మీకు ఆ చెట్టు కూడా క్లియర్గా చూపించాను. ఇది బయట చుట్టూరు అట్రాక్ట్ కోసం చాలా అయితే చేశారండి, అట్రాక్షన్ కోసం. పక్కన ఇక్కడ వచ్చే భక్తులకి అందుబాటులో వాటర్ ప్లాంట్ కూడా ఉందండి. ఇక్కడ భోజనాలు పెట్టుకున్నప్పుడు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఇక్కడ నుండి ఇప్పుడు మా పుట్టింటి దేవత అయినా సరే దండమారమ్మ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ అమ్మవారికి అయితే నోరైతే లేదండి, నోరైతే కట్టేశారు ఈ అమ్మవారికి. కానీ ప్రతి సంవత్సరం కూడా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున మరియు చైత్ర శుద్ధ పాడ్యమి రోజున, అంటే ఉగాది వెళ్ళిన 15 రోజులకి వచ్చే పౌర్ణమి రోజున మరియు పాడ్యమి రోజున అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతుందండి అమ్మవారి యొక్క జాతర. ఆ జాతర వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను, ఆ వీడియో కూడా అయితే ఉందండి. కానీ మేము వెళ్ళే టయానికి టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది, అందుకని చెప్పేసి మాకు కూడా టైం అయితే లేదు. ఇంకా గుడి వాళ్ళని పిలిపించి తాళాలు తీయించి అంత సమయం లేదని చెప్పేసి ఇంకా అమ్మవారికి తెలియదేమని చెప్పేసి అమ్మ సర్వంతర్యామి కాబట్టి మనసులో అమ్మవారిని తలుచుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసి ఆ తర్వాత అక్కడ నుండి ముత్యాలపల్లిలో వెళ్ళామండి. ముత్యాలపల్లిలో మనకి ప్రధానంగా బండి ముత్యాల అమ్మవారు కనబడిన బండి ముత్యాలమ్మతో పాటు మారమ్మ, పోతురాజు స్వాములు కూడా ఉంటారండి. మీకు 3 ఘటాలు కనిపిస్తున్నాయి కదా, మొదటిది మారమ్మ, మధ్యలో ఉన్నది ముత్యాలమ్మ, ఆ తర్వాత ఉన్నది పోతురాజు స్వామిదండి. ఇక్కడ కూడా మనం దర్శనం అయితే చేసుకొని ఆ తర్వాత పిలుపులు అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత నుంచి మేము ఊర్లో ఏ విధంగా చెరుడి పానకాలు సమర్పించామనేది ఇప్పుడు వీడియోలో అయితే ఉంటుంది. ఇదైతే మీకు కనిపిస్తుంది, ముందు చూస్తుంది మన ఘటం అండి. గుడి అయితే ఇదండి. అమ్మవారి తాడి కిందే 3 రాళ్ళు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉంటారు, అందుకే అమ్మవారి తాడిని ముక్కుతారండి ఇక్కడ. మీకు ఈ స్టోరీ కూడా నేను ప్రీవియస్ వీడియోలో పెట్టానండి. 1 ఇయర్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఏటపోతులను ఎవరే వేసుకుంటుంటే మనం ఇన్వైట్ చేస్తే వెళ్ళి వీడియో అయితే తీసి అయితే పెట్టాను, ఆ ఛానల్లో ఉంది. ఈ అమ్మవారి జాతర ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అయితే చేస్తారండి. అయితే ఈ 2025లో జూన్ 9th అయితే అమ్మవారి జాతర అయితే జరుగుతుంది. మీలో ఎంతమంది ఈ అమ్మవారి గుడికి అయితే వెళ్ళారు, లేక ఈ అమ్మవారి జాతర చూస్తారు నా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఈ విధంగా అయితే అమ్మవారి దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయండి. ఆ తర్వాత ఇంకా వీడియో వచ్చేసి మన ఊర్లో మన గద్దె దగ్గర నుంచి గుళ్ళకి అయితే ఎలా వెళ్ళాం, ఏ విధంగా అయితే మనం చలివిడి పానకాలు అయితే సమర్పించుకున్నామన్నీ కూడా వీడియోలో అయితే ఉంటుందండి. ఎక్కడ కూడా మీరు స్కిప్ కాకుండా అయితే చూడండి. ఈ అమ్మవారికి అయితే గుడి అయితే ఉండదండి, ఓపెన్ టాప్. అమ్మవారి ఎండకేంటి వానకి తడాలని చెప్పేసి అమ్మవారి యొక్క కోరిక మేరకే ఆ విధంగానే ఉంచారండి. ఇదివరకు మండపం కూడా ఉండేది కాదు, కానీ ప్రస్తుతం దేవాదాయ శాఖ వారు అమ్మవారు కోరినట్టుగానే ఉంచి చుట్టూరు మండపం ఒక రూపం కోసమనే తీసుకొచ్చారండి. ఈ విధంగా చాలా మహిమగల తల్లి అండి ఈ ముత్యాలమ్మ అమ్మవారు. ఈ విధంగా అయితే ఇక్కడికి అమ్మవారి దర్శనం అయితే పూర్తయినాయి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది మన గద్దె దగ్గర. అంటే మేము దర్శనానికి వెళ్ళిన నెక్స్ట్ డే అంటే సండే వెళ్ళాము, వెన్స్డే సంబరం అయితే వచ్చిందండి. ఇదైతే మండే జరిగిందనమాట. ఫిబ్రవరిలో శివరాత్రి ముందు వచ్చే మండే అయితే జరిగిందండి. మన గద్దెలో ఉన్న దుర్గమ్మకి చెరువిడి పానకాలు అయితే పెట్టుకుని చీర జాకెట్టు, పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, అరటిపండు, కొబ్బరికాయ అండి. ప్రతి గుడిగా కూడా ఈ విధంగా చేసాము. ఫస్ట్గా మనకి కొండాలమ్మ గుడి దగ్గరలో ఉందని చెప్పేసి కొండాలమ్మ గుడికి అయితే వెళ్ళామండి. ఈ గుడి రీకన్స్ట్రక్షన్లో ఉంది, అందుకని చెప్పేసి అమ్మవారిని జీవోద్ధారణ అయితే చేసి ముందు ఉండే విగ్రహాన్ని పక్కకు పెట్టి ఇలాగ పూజలు అయితే నిర్వహిస్తూ ఉన్నారండి. అందుకని చెప్పేసి మీకు గుడి అయితే చూపించలేకపోయాను, అమ్మవారి విగ్రహం అది కూడా సరిగ్గాను. ఇక్కడికి వచ్చి అమ్మవారికి చీర జాకెట్టు, పసుపు, కుంకుమలు ఈ విధంగా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ సమర్పించి అమ్మవారి దగ్గర తీర్థప్రసాదం అయితే స్వీకరించి ఆ తరువాత ప్రథమ దేవత అయిన ముఖదార అమ్మవారి యొక్క గుడికి అయితే వెళ్ళామండి. ఈ అమ్మవారి వ్లాగ్ కూడా ఉంది, అది కూడా త్వరలోనే పెడతాను. ఇలా మనం వెళ్ళిన ప్రతి గుడికి 3 సార్లు అయితే ప్రదక్షిణలు చేసి తర్వాత అమ్మవారికి సమర్పించేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించి అలా అన్ని గుళ్ళకి అయితే వెళ్తున్నామండి. చూస్తున్నారు కదండి, ముఖదారమ్మ అమ్మవారు చాలా శాంతరూపిణి అండి. మనం కోరిన కోరికలని తీర్చే బంగారు తల్లి అండి, కల్పవల్లి అండి. అందరికీ అనుకున్నట్టుగా నెరవేరుస్తుందండి అమ్మవారు మంచి కోరికలన్నీ కూడా.
ఈవిడది వచ్చి ప్రతి సంవత్సరము కొత్త సంవత్సరాది అంటే ఉగాది రోజునైతే చేస్తారు. మేము అక్కడ లోపల చరుడి పానకాలు సమర్పిస్తూ ఉండగా బయట డబ్బులు మోగుతుంటే వచ్చి చూస్తే ఎవరిదో అయితే సంబరం జరుగుతుందండి వీరభద్రుడిది. అది కూడా చిన్న క్లిప్ అయితే తీశాను. అయితే మన వీడియోస్ అన్నీ ప్రతిదీ ఉన్నాయి కదండి, మనం ప్రతిసారి కూడా ఎంత స్పీడ్గా పోస్ట్ చేద్దామన్నా ఏదో ఒక కారణం చేత అలా ఒకదానికి ఒకటి లేట్ అయిపోయి లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. చాలామంది నాకు ఎంత లేట్గా పోస్ట్ చేస్తున్నావు అని ఏంటి కూడా పర్సనల్గా వాట్సాప్లో అయితే కమెంట్ అయితే చేస్తున్నారండి. కానీ మా వాళ్ళు ఇంకా పోస్ట్ చేయలేదని చెప్పేసి అడుగుతున్నారు. చాలామంది దూర ప్రాంతం వాళ్ళు, ఆ టైంకి రాలేని వాళ్ళు. అందుకని చెప్పేసి ప్రతిదీ కూడా మెమరీగా ఉంటుందని చెప్పేసి ప్రతిదీ కూడా పోస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. ఇంక ఈ అమ్మవారికి వచ్చి 150 సంవత్సరాల చరిత్ర అయితే ఉందండి. అమ్మవారి పేరు వచ్చి శ్రీ 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 పుంతల ముసలమ్మ అమ్మవారు. ఊరికి కొంచెం నడివొద్దున ఉన్నట్టుగా ఉంటారండి. వచ్చే వాళ్ళని వెళ్ళే వాళ్ళని కంపల్సరీగా కాపాడుతుందండి తల్లి. ఎటువంటి యాక్సిడెంట్లు ఎటువంటి ఏమీ జరగకుండా కంపల్సరీగా అటు సైడ్ వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా వెహికల్ ఆపి అమ్మని దర్శనం చేసుకుని అయితే వెళ్తారు. ఇంకా ఇప్పుడు వచ్చిన గుడి అయితే అండి పెద్దింట్ల అమ్మవారు అండి. ఈవిడైతే పాత విగ్రహం అండి, బయట అయితే సెట్ చేశారు. అమ్మవారికి విగ్రహం అయితే మార్చారంటే కొన్ని కారణాల వల్ల. ఇప్పుడు చూస్తే పోతురాజు, ఇప్పుడు ఈవిడేనండి కొత్తగా చేస్తున్న విగ్రహం అయితే. ఆ రోజు టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది, బయట చెల్లించేసి తర్వాత అమ్మవారి గుడికి వేరే అమ్మవారిది. ఈ అమ్మవారు వచ్చి మా ఊరమ్మ అంటారండి. ఈమె వచ్చి బ్రాహ్మణ స్త్రీ అండి. అమ్మవారికి ఎటువంటి కోడి కానీ నైవేద్యం కానీ ఏమి పెట్టరు. ఒకవేళ నైవేద్యం పెట్టినా చల నైవేద్యం కింద మామూలుగా పెరుగన్నం వేసి అమ్మవారికి పొంగుబూరు వేసి అయితే పెడతారండి. ఈవిడది ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున జరుగుతుంది. అంటే ఉగాది వెళ్ళిన తర్వాత వచ్చే పౌర్ణమికి అమ్మవారి యొక్క జాతర బాణాసంచతో మేళతాళాలతో బాగానే చేస్తారండి అమ్మవారి యొక్క జాతర. ఇక్కడ అమ్మవారి రూపం వచ్చి చాలా పెద్దగా ఉన్నా సరే అమ్మవారు శాంతంగానే ఉంటారండి. అమ్మవారి పేరు వచ్చి మా ఊరమ్మ అండి. ఈ విధంగా ప్రతి ఒక్క గుళ్ళకి అయితే మేము వెళ్ళి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా అయితే చరవడి పానకం వడపప్పు ఇంకా గాజులు అమ్మవారి చేతికి అయితే వేసేసాం. వీడియోలో అయితే చూస్తారు కదా, ఈ విధంగా అయితే చేసుకుంటాం. ఇప్పుడు వచ్చిన ఆలయం వచ్చేసండి మహాలక్ష్మి అమ్మవారు అండి. ఈవిడ కూడా ఏ విధమైన నైవేద్యాలు ఉండవని చెప్పేసి చెప్తూ ఉంటారో నాకు అంతగా ఐడియా లేదు. అమ్మవారికి వేటపోతులు ఉన్నాయో లేదో. నమో వీరభద్రాయ నమః. తీసాల అమ్మవారి ఆలయానికి వచ్చాం చూడండి. చెప్పండి ఏంటంటున్నారు. మామ అనుకో. ఇప్పుడు చూస్తున్న ఆలయం వచ్చేసండి మా ఊళ్ళో అమ్మవారు మారమ్మ అమ్మవారు అండి. ఇప్పుడు 12 మంది అమ్మవార్లు ఉన్నా సరే పూర్వం పాలకుడికి గ్రామదేవత అని చెప్పే పేరు అయితే ఉందంటే మా ఊళ్ళమ్మ మారమ్మ అమ్మవారేనండి. ఇక్కడ మా ఊళ్ళమ్మ మారమ్మ సరస్వతీదేవి మరి ముత్యాలమ్మ అమ్మవాళ్ళు అయితే కొలువు తీరైతే ఉంటారు. మారమ్మ వెళ్ళిపోయింది. బాబు తండ్రి ఫస్ట్ ఇంకా ఒడ్డు పోలమ్మ కొంచెం మా అమ్మవారి ఆలయాలు అయితే వెళ్ళడం కుదరలేదండి. అక్కడ ఏదో ఇన్సిడెంట్ అయితే జరిగింది. అమ్మవారి గుళ్ళు అయితే లేవు, రావద్దని అన్నారు. ఇక్కడ మీరు చూస్తున్న గుడి అయితే ఈవిడ కూడా పుంతల ముసలమ్మ అమ్మవారు అండి. ఈవిడ కూడా మాకంటే చాలా నమ్మకం. ఈవిడ కూడా ప్రతి సంవత్సరం చరడి పానకాలు అయితే ఇస్తాము. ఇంకా చీర జాకెట్ కూడా అయితే అందరికి ఇచ్చాం కదా అని చెప్పేసి ఈవిడ కూడా అయితే ఈ సంవత్సరం అయితే ఇచ్చేసాము. ఈ విధంగా అయితే చరుడి పానకాలు అందరూ కూడా సంబరాలు ఎవరైతే మన వేరే రోజులు వచ్చారో వాళ్ళు కూడా 3, 5, 9 వాళ్ళు బట్టి అక్కడ ఉన్న గ్రామ దేవతలకు అయితే వాళ్ళు కూడా వేసుకుంటారని మనకు అదికి ఎక్కించిన భక్తులు.
మనది ఊరు సంబరం కాబట్టి మనం అయితే ఖచ్చితంగా అయితే వెయ్యాలి. ఈ విధంగా చేసి ఇంటికి అయితే వచ్చేసి ఇంటికాడ ఉన్న చిన్న చిన్న పనులు అయితే కట్టాను అలాంటివి అయితే ఇంకా చేసేసుకున్నామండి. బెత్తాలకి అవన్నీ కూడా తోరణాలు అయితే కట్టుకోవాలండి మరుసటి రోజు సంబరం కాబట్టి. ఈ విధంగా అయితే చేసి పసుపు కొమ్మలు అన్నీ కూడా ముందుగా సిద్ధమైతే చేసుకుంటూ ఉన్నాము. మీరు వీడియోలో అయితే చూడొచ్చు. ఇంకా మన గద్దె అడ్రస్ వచ్చి చాలామంది అడుగుతూ ఉంటారు. ప్రతి వీడియోలో మనం ఫస్ట్ కానీ లాస్ట్ కానీ అయితే ఇస్తాం కదండి. ఈ వీడియోలో అయితే నేనైతే లాస్ట్ని అయితే ఇస్తున్నాను మన యొక్క గద్దె అడ్రస్. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలుసుకోండి. ఈ విధంగా అయితే ప్రతి ఇయర్ చేస్తాం. మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ అయితే చేయండి. మన గద్దె అడ్రస్ వచ్చి చూడండి, ఇప్పుడు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, G+1 కాలనీ, రామయ్య హాల్, ఎడ్ల బజార్ సెంటర్, పాలకొల్లు. పై నెంబర్స్కి మీరు కనుక కాంటాక్ట్ చేస్తే మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేవి చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.